అండి, ఈరోజు వీడియోలో నేనైతే వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఉషా ఛానల్. చూడండి, కావాల్సినవి మనకి వెజిటేబుల్ రైస్కి ఒక ఉల్లిపాయ ముక్క, ఒక టమాటా, ఒక ఆలుగడ్డ, 2 పచ్చిమిర్చి, ఒక 3-4 బీన్స్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, ఒక 10 నుంచి 11 వరకు బఠానీలు. ఇన్ని అయితే నేను తీసుకున్నాను. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెని కాస్త వేడి అవ్వనివ్వండి. కాస్త వేడి అవ్వగానే దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను నేను. చూడండి, మీరు కూడా అలాగే 2 అయినా 3 అయినా టేబుల్ స్పూన్, అంటే రైస్కి ఎంత ఆయిల్ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి వెజిటేబుల్ రైస్కి. నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. తర్వాత కొన్ని జీరా వేయండి. ముందుగా కొన్ని జీరా వేసి అవి కొంచెం చిటపటలాడేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా వాటిలో వేయండి. అవి కూడా చిటపటలాడేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేయండి. ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. మధ్యలో కలుపుతూ ఉండండి, గోల్డెన్ కలర్లో వస్తాయి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకోండి. చూడండి, బీన్స్ ముక్కల్ని అయితే వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. మళ్ళీ అవి కూడా కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని అయితే వేసుకోండి. అవి కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకొని తర్వాత క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలను కూడా వేసుకొని మళ్ళీ అన్నిటిని బాగా ఒకసారి కలుపుకోండి. అన్నిటిని కలిపి పెట్టుకున్నాక మనం పచ్చి బఠానీలు తీసుకున్నాం కదా, అవి కూడా వాటిలో వేసేయండి. చూడండి, అవి కూడా వాటిలో వేసి బాగా ఒక్కసారి కలుపుకొని అలాగే లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేయండి. ఆయిల్లో అన్నీ బాగా కుక్ అవ్వాలి. ఎందుకంటే అవి అన్నీ ఎంత బాగా ఎగితే అంత బాగుంటుందంటే వెజిటేబుల్ రైస్. అన్నీ కొంచెం బాగా కుక్ అయ్యాక ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాస్ ఎక్కువనే వేస్తున్నానండి. అలాగే కూరగాయలు కూడా ఉడకాలి కదా మనకి. చూడండి, బియ్యాన్ని అయితే తీసుకున్నాను. వీటిని కడిగేసి తీసుకుందామండి రైస్. ఎందుకంటే రేషన్ బియ్యానికి డస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి. తర్వాత చూడండి, మనకి కొంచెం ఇలా మరుగుతున్న మూమెంట్లో మనం ఏం చేయాలంటే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అప్పుడే వేసేయాలి. అలా అయితే రైస్ బాగా ఇదవుతుందండి, తొందరగా కుక్ అవుతుంది. వేసి ఒక్కసారి మంచిగా అంతా కలుపుకొని అలాగే మనం సాల్ట్ ఇప్పుడు కలుపుకున్నాక ఇప్పుడు వేసుకోవాలండి మనం సాల్ట్. అలా అయితే కూరగాయల ముక్కలకి ఉడికిపోతుంది, సాల్ట్ రైస్కి పట్టుతుంది. వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేయండి. ఒక 10-20 నిమిషాలు మెల్లిగా మధ్యలో కలుపుతూ ఉండండి. అలా అయితే అడుగు అంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. తర్వాత నేను ఒక 10 నిమిషాలు ఆగి కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నానండి. దానివల్ల టేస్ట్ కొంచెం బాగుంటుంది. చూడండి, రైస్ అయితే కుక్ అయిపోతుంది. ఇంకా కాస్త దగ్గరకు పడిపోతే నా రైస్ ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మొత్తానికి వీడియోలో మాత్రం రైస్ అయితే రెడీ అయింది. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.